వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వ్యూస్, ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామందికి మన కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలియట్లేదన్నమాట. అది ఎలా తెలుసుకోవాలనేసి చెప్తున్నాను. ఓకే వ్యూవర్స్, క్రోమ్ ఆన్ చేయండి. క్రోమ్ ఆన్ చేసి FSC అనేసి ఇష్యూస్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ అనేసి అనండి. చూడండి, ఇలా సెర్చ్ అన్నాక మనకి క్రోమ్లో వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక FPS ఇష్యూస్ రిపోర్ట్ అనేది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చాక మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఇది కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మన డిస్టిక్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డిస్టిక్ అయితే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫీస్ అని ఉంది కదా, ఇక్కడ ఆఫీస్ అంటే ఏం లేదు వ్యూస్, మన మండలం అన్నమాట. మన మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాప్ నెంబర్ అన్నమాట. మన షాప్ నెంబర్ ఏంటి అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వ్యూస్. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇచ్చాక మనకు కొంచెం లోడ్ అయినాక కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇలా చూడండి, చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ నెంబర్స్ అన్నీ ఇలా లైన్ వైజ్గా అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక దాని మీద క్లిక్ ఇచ్చి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఒక నిమిషం. ఒకటి అలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇందులో ఎంతమంది ఉన్నారు అనేసి, ఇందులో వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేసి ఇలా వాళ్ళ నేమ్, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది, వాళ్ళ నేమ్స్ అనేసి. ఇంత వ్యూస్, చాలా ఈజీగా మన రేషన్ కార్డ్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట మన ఫోన్లోనే. ఓకే వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూస్ ఫర్ వాచింగ్.